శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 99వ సర్గము. శ్రీరామ భరతుల సమాగమము. సేనలను అన్నింటినీ ఆశ్రమ సమీపమున ఒకచోట నిలిపిన పిమ్మట భరతుడు అన్నయ్యైన శ్రీరాముని దర్శింపవలెననేడి కుతూహలముతో శత్రుఘ్నునకు ఆశ్రమ చిహ్నములను చూపించుచు దానిని సమీపించెను. గురుభక్తి తత్పరుడైన భరతుడు మా తల్లులను త్వరగా తీసుకుని రండు అని వశిష్ఠ మహర్షికి విన్నవించుకొని తాను త్వరగా ముందునకు సాగెను. ఆ భరతునకు వలెనే మిక్కుటమైన రామదర్శన కాంక్షగల సుమంత్రుడును శత్రుఘ్నుని అనుసరించి వెళ్ళెను. పరమానంద భరితుడయ్యున్న భరతుడు ముందునకు నడుచుచూ ఋషీశ్వరుల ఆశ్రమముల వలె విలసిల్లుచున్న అన్నగారి పన్నకుటీరమును దాని ప్రక్కనే ఉన్న ఒక చిన్న పూరింటిని దర్శించాను. అప్పుడు భరతునకు ఆ పన్నశాల యొక్క ముందు భాగమున హోమము కొరకును రాత్రివేళలయందు నెగళ్లు వేయుట కొరకును సిద్ధపరచబడిన కట్టె పొల్లలు కనవచ్చెను. పిదపాచట పూజ కొరకై సమకూర్పబడిన పుష్పములు అతనికి దర్శనమిచ్చెను. రామలక్ష్మణులు జలాశయాదులకు రాకపోకలు సాగించున్నప్పుడు తమ గుర్తు కొరకై వృక్షములపై అక్కడక్కడా కుశలతోడను నారచీరలతోడను కొన్ని చిహ్నములను ఏర్పరచుకొనిరి. ఆ దృశ్యములనన్నింటినీ భరతుడు శ్రద్ధగా గమనించెను. ఆ వనమునందు చలిబాధను నివారించుకొనుటకై లేళ్ల యొక్క ఆవుల యొక్క పేడలతో సిద్ధపరచబడిన పెద్ద పెద్ద పిడకల రాసులను అతడు చూచెను. అప్పుడు మహాబాహు మిగుల తేజస్వియు అయిన భరతుడు నడిచి వెళ్ళుచునే ఎంతయో ప్రసన్నవదనుడై శత్రుఘ్నుని తోడను సుమంత్రుడు మొదలగు మంత్రులతోడను ఇట్లనెను. భరద్వాజ మహర్షి సూచించిన ప్రదేశమునకు మనము చేరినట్లే ఉన్నాము. మందాకినీ నదియు ఇచటికి సమీపముననే యున్నట్లు తోచుచున్నది. ఎత్తైన ప్రదేశములలో చెట్ల కొమ్మలకు కట్టబడిన వల్కలములు కనబడుచున్నవి. ఏ కాలమునందైనను అనగా సాయంకాలాదుల యందును ఫలమూలములను జలాదులను గొనివచ్చుటకై వెళ్ళి వచ్చునప్పుడు దారి గుర్తులకై లక్ష్మణుడే ఇట్లు చేసి ఉండవచ్చును. కనుక ఈ చిహ్నములను బట్టి వెళ్ళినచో మనము శ్రీరాముని ఆశ్రమమునకు తప్పక చేరెదము. గొప్ప గొప్ప దంతములు కలిగి వేగముగా సాగిపోగల అడవి ఏనుగులు కోపాతిరేకముతో ఘింకరించుచు పరస్పరము పోట్లాడుకొనుచు ఈ పర్వత ప్రాంతమున సంచరించుచుండును. కనుక అటు వెళ్లరాదని సూచించేడి ఈ గుర్తులను లక్ష్మణుడే ఏర్పరచి ఉండును. ఈ ఆశ్రమ సమీపమున గల వనమునందు నిత్యాగ్నిహోత్రులైన తాపసులు ప్రాతకాలమునందును సాయం సమయమునందును హోమకార్యముల నిమిత్తమై అగ్నిని రక్షించుకొనుచుందురు. మనకు కనబడుచున్న ఈ దట్టమైన పొగలన్నీయును ఆ అగ్నులకు సంబంధించినవే అయి ఉండును. నరశ్రేష్ఠుడును మహర్షి వలె ఉత్తమ సంస్కారములు గలవాడును పూజ్యుడును అయిన శ్రీరాముని ఇచట మిగుల సంతోషముతో దర్శింతును. పిమ్మట భరతుడు మందాకినీ నదీ తీరమున గల చిత్రకూట పర్వత సమీపమునకు క్షణకాలములో చేరి తన తోటివారితో ఇట్లు నుడివెను. ఈ జగత్తున నరశ్రేష్ఠుడైన మహాప్రభువగు శ్రీరాముడు నా కారణమున జనసంచారము లేని ఈ వనములకు చేరి వీరాసనమున స్థితుడై ఉన్నాడు. అయ్యో, నా జన్మము జీవితము వ్యర్థములే గదా. నాకు రాజ్యమును కట్టబెట్టదలచి నా తల్లి అయిన కైకేయి అనర్చిన కుట్ర ఫలితముగా మహా తేజస్వియు జగత్ప్రభువు అయిన శ్రీరాముడు ఇడుముల పాలైనాడు. ఇతడు సర్వసుఖములను పరిత్యజించి ఈ వనమునందు నివసించుచున్నాడు. ఈ విధముగా నేను లోకనిందకు గురి అయితిని. కనుక నేను శ్రీరాముని ప్రసన్నునిగా చేసుకొనుటకై అతని పాదములపై వ్రాలెదను. పిదప సీతాదేవి పాదములకు మోకరిల్లెదను. లక్ష్మణుని అడుగులకు మ్రొక్కెదను. ఈ విధముగా దశరథసుతుడైన ఆ భరతుడు గోడుగోడున విలపించుచు ఆ వనమునందు పవిత్రమై మనోహరమైన ఒక పెద్ద పర్ణశాలను జూచెను. ఆ కుటీరము మద్ది నల్లమద్ది తాటి చెట్ల ఆకులతో చక్కగా కప్పబడి ఉండెను. అందువలన ఆ పర్ణశాల మృదువైన కుశలతో కప్పబడిన యజ్ఞవేదిక వలె విలసిల్లుచుండెను. అందు వజ్రాయుధముతో సదృశములైన మహాధనుస్సులు విలసిల్లుచుండెను. అవి గురుతరములైన కార్యములను సాధించుటలో సమర్థములు. అవి వెనుక భాగముల యందు బంగారు పూతలు కలిగి ఉండెను. అవి సముచిత ప్రమాణము కలిగి శత్రువులను నిర్మూలింపగల ప్రముఖ సాధనములు. అతటి తూణీరములలోని బాణములు సూర్యకిరణముల వలె తీక్షణముగా ప్రకాశించుచుండెను. అట్టి భయంకరములైన శరములతో గూడిన ఆ పర్ణశాల మెరయుచు భీకరముగానున్న సర్పములచే గూడిన భోగవతి వలె ఒప్పుచుండెను. అచట మేలిమి బంగారు వరలుగల 2 ఖడ్గములను
బంగారు చుక్కలతో చిత్ర విచిత్రముగా మరయిచున్న 2 డాలులును ఆ పన్నసాల శోభను ఇనుమడింపజేయుచుండెను. బంగారు నగిషీలతో చిత్ర విచిత్రములుగా ఒప్పుచూ ఉడుము చర్మముతో సిద్ధపరచబడిన వ్రేళ్ల కవచములు అక్కడ వ్రేలాడుచుండెను. ఆ విధముగా పర్ణశాల అడవి మృగములకు ప్రవేశింపరాని సింహగుహవలే శత్రువులకు చొరరానిదై అజేయమై ఉండెను. భరతుడు ఆ శ్రీరాముని పర్ణశాలయందు పవిత్రమైన ఒక విశాల వేదికను గాంచెను. అది ఈశాన్య దిశయందు కొంత పల్లముగా నుండి అగ్నిజ్వాలలతో వెలుగొందుచుండెను. అంతట భరతుడు ఒక క్షణకాలము పాటు పర్ణశాలను పరికించి చూచి అచట పూజ్యుడును జటామండలధారియొగు శ్రీరాముడు ఆసీనుడైయుండగా దర్శించెను. అప్పుడు ఆ ప్రభువు నారచీరలను ధరించి జింక చర్మమును ఉత్తరీయముగా దాల్చి సుఖాసీనుడై ఎదురుగా అగ్ని తేజస్సుతో వెలుగొందుచుండెను. సముద్రముల వరకును వ్యాపించి ఉన్న సమస్త భూమండలమునకును స్వామియు ధర్మాత్ముడును మహాబాహువు అయిన శ్రీరాముడు శాశ్వతుడైన పరమాత్మ వలె వేదికపై గల కుశాసనముపై సీతాలక్ష్మణులతో గూడి కూర్చొనియుండెను. ఆ స్వామి సింహము వలె ఎత్తైన భుజములతో పద్మముల వలె మనోహరములైన చూపులతో ప్రసన్నుడై ఉండెను. వినయసంపన్నుడైన భరతుడు ఆయనను చూచిన వెంటనే శోకమోహములలో మునింగెను. పిమ్మట ధర్మాత్ముడైన ఆ కైకేయీసుతుడు వేగముగా ఆ ప్రభువు కడకు పరుగెత్తెను. భరతుడు అన్నను చూచినంతనే పెళ్ళుబికిన దుఃఖముతో విలపింపసాగెను. ఎంతగా ప్రయత్నించినను సంతత ధారగా ప్రవహించుచున్న దుఃఖాశ్రువులను ఆపుకొనలేక అతడు గద్గద స్వరముతో ఇట్లు పలికెను. నిండు సభలో పురజనుల చేతను మంత్రుల చేతను సేవా సత్కారములను అందుకొనవలసియున్న మా అన్న నేడు ఇచట ఈ వన్యమృగములచే సేవింపబడుచున్నాడు. అమూల్యములైన పట్టుపీతాంబరములను ధరించుచుండవలసిన ఈ మహాత్ముడు నేడు ఇచట పితృవాక్య పరిపాలనా ధర్మమును ఆచరించుచు మృగచర్మమును ధరించియున్నాడు. ఇది వరలో ఈ రాఘవుడు తన శిరమున నానా విధములైన చిత్ర విచిత్రములగు పువ్వులను ధరించుచుండెడివాడు. ఇప్పుడు ఇతడు ఈ జటాభారమును ఎట్లు మోయిచున్నాడో గదా. ఎట్టి శ్రమయు లేకుండా శాస్త్రోక్తములైన యజ్ఞములను అనర్చుచు ధర్మమును ఆచరించుచుండెడి శ్రీరాముడు ఇప్పుడు ఈ వనమున శరీరశ్రమతో కూడిన తపోవిధులను పాటించుచున్నాడు. అత్యుత్తమములగు చందనాది లేపములకు యోగ్యమైన ఈ ప్రభువు శరీరము నేడు ధూళిని ఎట్లు భరించుచున్నది. వివిధ సుఖములను అనుభవించుచు హాయిగా ఉండవలసిన శ్రీరాముడు నా నిమిత్తముగా ఇట్టి ఇడుములకు లోనైనాడు. అయ్యో, నేనెంతటి క్రూరాత్ముడను! నా జీవితము లోకనింద్యము, వ్యర్థము. భరతుడు ఈ విధముగా విలపించుచు పట్టరాని దుఃఖమునకు లోనయ్యెను. పద్మము వంటి అతని ముఖము స్వేదజలములతో తడిసిపోయెను. శ్రీరాముని పాదములను చేరకముందే ఏడ్చుచూ అతడు నేలపై పడిపోయెను. మహారాజకుమారుడును బలశాలియు అయిన భరతుడు అంతులేని దుఃఖముతో కుమిలిపోవుచున్నవాడై దీనస్వరముతో ఒక్కసారి స్వామీ అని పలికెను. పిమ్మట అతని గొంతు పెగలదయ్యెను. మహాత్ముడైన శ్రీరాముని చూడగనే భరతునకు కన్నీరు మున్నీరయ్యెను. అతని కంఠము రుద్ధమాయెను. ఎట్టకేలకు అతడు అన్నా అని బిగ్గరగా పలికెను. పిదపాతడు ఏమీయూ మాట్లాడలేకపోయెను. శత్రుఘ్నుడును ఏడ్చుచూ శ్రీరాముని పాదములకు ప్రణమిల్లెను. శ్రీరాముడు ఆ ఇరువురిని లేవనెత్తి అక్కున చేర్చుకొనెను. అంతటా శ్రీరాముని నేత్రముల నుండి అశ్రువులు ధారలు గట్టెను. పిమ్మట రాజకుమారులైన ఆ రామలక్ష్మణులు ఆకాశమున సూర్యచంద్రులు శుక్రబృహస్పతులను కలిసినట్లు ఆ వనమున సుమంత్రునితోనూ గుహునితోనూ కూడిరి. మదపటేనుగుల వలె గంభీరమూర్తులైన ఆ నలుగురు రాజకుమారులును ఆ మహారణ్యమునందు చేరియున్న దృశ్యము చూచి వనవాసులైన ఋషీశ్వరులు మున్నగు వారందరును హర్షమును వీడి శోకముతో కంటతడి పెట్టిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 99వ సర్గము సమాప్తము.